తెలుగు మీడియం హై స్కూల్కే చేసిన సార్. చేస్తే ఆయన కూడా లీవ్లు ఉన్నాడు, 2 months లీవ్లు ఉన్నాడు. నేను ఆడికి లోపల అడ్జస్ట్ చేసిన, కాకపోతే ఆ చేసిన సార్ 2 నెలలు లీవ్లు ఉన్నాడు. వచ్చేస్తే మెయిన్ ఏంటంటే మీ ఊరు రూల్ ఎక్కడ ఉందో మనల్ని మొత్తం ఆయన చూడాలి కాబట్టి సార్ట్అవుట్ చేద్దాం. హై స్కూళ్ళల్లో ఎక్కడ కూడా లేదు సార్, ఫుల్ స్టాఫ్ ఉన్నది. ఇరిగేషన్ సభకు నమస్కారం. మన ఇరిగేషన్ చెరువులు మొత్తం 10 చెరువులు ఉంటాయి. కాలువలు అంటే కెనాల్ పారకమేమో ఎలక్ట్రిసిటీ మొత్తము ఆల్మోస్ట్ 1 బిల్డింగ్స్ 2 బిల్డింగ్స్ మేము అతనికి ఫోన్ చేశాను సార్, అతను వచ్చి బిగిస్తారు. ట్యాంకీలో ఒకటి మాకు రిక్వెస్ట్గా మీకు అడగడం సార్, ట్యాంకీ అంతేగాని బిగించడం అంటే మనకి డ్రింకింగ్ వాటర్ ఉంది అనుకో సార్, పర్వాలేదు. మనకు అక్కడ పైప్ లైన్ ఉంటుంది కాబట్టి ట్యాంకీకి కనెక్షన్ ఇచ్చుకోవాలి. దాని విషయంలో మీకు క్లారిటీ ఉందా అని లేదు సార్, అది ఏంటంటే డెప్యూటీ లాస్ట్ వరకు చేశారు సార్, 12 లక్షలే అవుతుంది. అది ఆ విషయంలో కాంట్రాక్ట్ ఉన్నట్లయితే మాకు క్లారిటీ లేదు, అది మాకు కన్ఫర్మ్ చేస్తేనే ఇక పూర్తిగా ఫినిష్ చేస్తామని చెప్పేసి అంటున్నాం. ఎట్లా అయితే సాధిస్తాం కాంటాక్ట్ చేయాలి. నమస్కారం. నేను డాక్టర్ సంతోష్, విటనరీ డాక్టర్. మన దగ్గర మన తరంలో 3 ఇన్స్టిట్యూషన్స్ ఉన్నాయి. వెళ్ళి సహకారం కూడా చేశారు. 3 ఇన్స్టిట్యూషన్స్ ద్వారా ఇంకా జొన్న ఇస్తారు. ఎన్ని కటింగ్స్ వస్తుంది? 4 to 5 కటింగ్స్. ఒక 2 బస్సులు ఉంటే ఎంత వేసుకోవాలి? 2 బస్సులు ఉంటే డిపార్ట్మెంట్ నుంచి జరుగుతుంది. మరి ఇంకా కొన్ని ట్రాన్స్ఫార్మర్స్ కూడా విలేజ్లలో పెడుతుంది. ఇంకేమైనా సమస్యలు ఉన్నా కూడా మీరు చేసుకోవచ్చు. ఇప్పుడు నేను రాకముందు కొన్ని ఇష్యూస్ వచ్చినాయి. ఐరన్ పోల్ సార్, ఐరన్ పోల్కి సంబంధించి ఫస్ట్ ఎడపల్లి తీసుకున్నాం మేము. ఎడపల్లిలో ఒక 40-50 కోట్లు ఎస్టిమేట్ శాంక్షన్ ఏం రాలేదు, నేనే వేయాలి ఐరన్ పోల్ తీయడం సార్. తీయడానికి మళ్ళీ మీద ఒకటి పర్టికులర్ ఏంటంటే అది అక్కడ ఐరన్ పోల్ పాత ఎప్పుడో అదే మా స్టాండర్డ్స్ ప్రకారం ఉన్న ఐరన్ పోల్ లేవు. ఐఆర్పి పాత నిజాం షుగర్ సంబంధించిన ఐరన్ పోల్స్ ఉన్నాయి. దాని కోసం క్లారిఫికేషన్ ఈ రోజు పెట్టినాయి ఉన్నాయి. కానీ ఇప్పటి నుంచి చేస్తున్నాం, అంటే దానికి ప్రోగ్రామ్ చేస్తున్నాం. నిన్నటి నుండి మేము వాతావరణాన్ని అనుకూలంగా మన దృష్టిలో ఉంచుకొని కూరగాయల పంటల సాగులోకి వెళ్తే బాగుంటుందని ఆలోచన చేస్తా ఉన్నాం. మరి నిన్నటి నుండి మేళా జరుగుతుంది, కిసాన్ మేళా. దానిలో భాగంగా కూరగాయల ఆర్తడి పంటలు, అదేవిధంగా కూరగాయల సాగు ఏ విధంగా ఉంటుందో తెలియజేస్తూ ఉంటున్నాం సార్. మళ్ళీ ఈరోజు 2వ వారం, రేపటి దినంలో కూడా కూరగాయలు వేయడం ఉంటుంది. ఆ కూరగాయల్లో మనకు కూరగాయ పంటలు, అదేవిధంగా మొక్కజొన్న కానీ ఇంకా ఏమైనా ఉంటే విత్తనాలు మీకు అవసరం ఉంటే కనుక రైతులు మీ దృష్టికి తీసుకొస్తే మాకు తెలియజేయగలరని ఈ సభాముఖంగా తెలియజేస్తూ ఉంటున్నాం. వచ్చే ఒక కాలం వరకైనా ఆ వరికి తగ్గించుకొని వేరే పంటలు వేయడానికి రైతులు మొగ్గు చూపాల్సిందిగా కోరుతూ ఈ సభాముఖంగా తెలియజేస్తూ ఉంటున్నాం. దీంట్లో 1000 రూపాయలు వచ్చేసి కూలీ రూపం జరుగుతుంది. మిగతాది మనకు మెటీరియల్ రూపంలో 5000 రూపాయలు వస్తుంది సార్.
బెనిఫిషియర్ చేసుకుంటే బెనిఫిషియర్ అకౌంట్లో వేయచ్చు, లేదు జీపీ నుంచి జీపీ తరఫున చేస్తే జీపీ అకౌంట్ కూడా వేయచ్చు. అయితే అది ఎవ్రీ మంత్ ఎన్ని చెట్లు బతుకున్నాయి అనేది ఎంపీఓ గారు మీరు లిస్ట్ తీసుకొని ఏపీఓకి ఇవ్వాలి. ఆ ట్రాక్టర్ వాడిన డబ్బులన్నీ కూడా ఎవ్రీ మంత్ 3 వాటర్స్ వస్తాయి, అది పంచాయతీకి జమ కావాలి. మీరు చెప్పినట్టుగా నిన్న కూడా మేము ఈ ఇంకుడు గుళ్ళకు సంబంధించి జల సేవి సంబంధించి రావాలి మీ దగ్గరికి రావాలి సంబంధించిన మెమోరియల్ మీటింగ్లో కానీ కానీ అందరికీ నిన్న అవగాహన కల్పించడం జరిగింది సార్. ఎండిఓ మా సపోర్ట్ 100% అందరూ ఐడెంటిఫికేషన్ చేసి మా సభ్యులు కూడా పాత్రికేయులకు పేరు పేరున మాట్లాడారు తెలియజేస్తూ మన మొట్టమొదటి సాధారణ సర్వసభ్య సమావేశం. ఈ సమావేశాన్ని మనం తెలంగాణ రాష్ట్ర గీతంతో మనం ప్రారంభించాల్సి అంటే బాగుండేది ఒక నా యొక్క వ్యక్తిగత అభిప్రాయాన్ని మీ ముందు నేను తెలియజేస్తా ఉన్నాను. ముందైనా ఈ యొక్క అంశాన్ని మీరు దృష్టి పెట్టుకొని ఎప్పుడైనా మన సర్వసభ సమావేశం జరిగినప్పుడు ఈ యొక్క అంశాన్ని మీరు పరిగణన తీసుకోవాల్సిందిగా మీకు విజ్ఞప్తి చేస్తూ కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు ప్రతిష్టాత్మకంగా చేపట్టి ముందుకు తీసుకెళ్తున్నటువంటి జలసిరి యొక్క కార్యక్రమాన్ని మీ ఆదేశాల మేరకు మాకు ఇచ్చిన టార్గెట్ని మా ఎవరి గ్రామంలో పూర్తి చేస్తామని మీకు తెలియజేస్తూ సార్ చిన్న చిన్న సమస్యలనే అవి మేము ముందు పెడతా ఉన్నాను. ముఖ్యంగా సార్ ఈ ఇందిరమ్మ ఇళ్ళ విషయంకి వస్తుంది సార్. ఇందిరమ్మ ఇళ్ళ విషయంలో ఒక 5 నుంచి 6 ఇళ్ళు మా దగ్గర ఎక్కడి గ్రామంలో పడతా ఉన్నారు. వారికి వారి ఆధార్ కార్డులో ఒక నెంబర్ ఉంటుంది, వారి పేరు ఒక నెంబర్ ఒక పేరు వస్తుంది సార్. దీనిపైన మన ఏ గారికి నేను పలుమార్లు కూడా నేను విజ్ఞప్తి చేయడం జరిగింది. ఉన్నటువంటి ఎంపీడీ గారు కూడా తెలియజేయడం జరిగింది సార్. చెప్తూ ఉన్నాను. అందులో కాకుండా అయితే సార్ అయితే కొంతమందికి ఇల్లు లేకుండా కూడా ఓన్ సీసీ బిల్డింగ్ అని చెప్పి వాళ్ళు కూడా రావడం జరిగింది. అది ఎడిట్ ఆప్షన్ లేదని చెప్పి గౌరవ ఎంపీడీఓ గారి దగ్గర కూడా నేను 2 రావడం జరిగింది. అక్కడ లబ్ధిదారులను తీసుకొని ఎడిట్ ఆప్షన్ లేకుండా ఉన్నది సార్. అది కొంతమంది కూడా ట్రాక్టర్ ఉందని వచ్చింది, సీసీ బిల్డింగ్ లేకుండా ఓన్ హౌస్ లేకుండా వాడు ఓన్ హౌస్ అని వచ్చింది. అలాంటి లబ్ధిదారులు కూడా ఉన్నారు సార్. వారిని మీరు ప్రత్యేకంగా గుర్తించి ఎడిట్ ఆప్షన్లో వాటిని తీసుకెళ్తుంది. మీ యొక్క నీటి వాళ్ళకు ఇబ్బందికరమైన పరిస్థితి ఏర్పడతా ఉంది. మిషన్ భగీరథ ఏ గారు అప్పుడప్పుడు మాకు మెసేజ్ చేస్తూ ఉన్నారు, ఈ రోజు రాదు, నీరు రేపు రాదని చెప్తున్నారు. కానీ కొన్ని సందర్భాలలో ఎలాంటి మెసేజ్ లేకుండా మాకు నీటిని నిలిపేయడం వల్ల తాగునీటికి కొద్దిగా ఇబ్బంది కలుగుతూ ఉంది. ఇది కూడా మీరు దృష్టికి తీసుకొస్తా ఉన్నాను సార్. ఇంకొక ముఖ్యమైనది మా ఎడపల్లి ఎడ్యుకేషన్ పాఠశాలలో పీఈటీ పోస్టు గత సంవత్సరం రిటైర్మెంట్ అయింది సార్ పీఈటీ గారు. దానికి ఫుల్ఫిల్ చేయమని చెప్పి మేము జెపీ సిఓ గారు కూడా విజ్ఞప్తి చేయడం జరిగింది. దీనికి పెంటాకలం గ్రామంలో సార్ 30 నుంచి 40 మంది స్టూడెంట్స్ ఉన్నారు. అక్కడ పీఈటీ గారు ఉన్నారు. ఆ డిప్యుటేషన్లో ఎడపల్లికి రావడానికి కూడా పీఈటీ గారు సిద్ధంగా ఉన్నారు. కాబట్టి ప్రత్యేకంగా మీకు చొరవ తీసుకొని చేయాలి సార్. దాంతోపాటుగా అయితే ఈ అంగన్వాడీ కొన్ని భవనాలు ఉన్నాయి సార్. వాటిని పైన టైకప్పు కొంచెం ఊడిపోయే ప్రమాదం ఉంది సార్. దాన్ని కూడా ఈ ఐసీడీఎస్ మేడం గారు కూడా తెలిపడం జరిగింది. మీ ద్వారా కూడా వారికి ఏమన్నా వాటికి నిధులు మంజూరు చేసే బాగుంటుందని మీకు కోరుతా ఉన్నాను సార్. ఇంకోటి సార్ ముఖ్యమైనది ఎడపల్లిలో వెటర్నరీ హాస్పిటల్ కట్టిన తర్వాత వెటర్నరీ హాస్పిటల్ పాత హాస్పిటల్ నుంచి షిఫ్ట్ చేసేటప్పుడు అక్కడ కరెంట్ మీటర్ అలాగే వదిలేసి వెళ్ళడం జరిగింది సార్. అప్పుడున్నటువంటి వెటర్నరీ డాక్టర్ దాన్ని క్లోజ్ చేస్తూ స్థానిక ఏఈ గారికి రిపోర్ట్ చేసేది ఉంటే అది చేయకపోవడం వల్ల సుమారు 30,000 దయచేసి నేను వెటర్నరీ కూడా ఏ గారు కూడా డిఈ గారు కూడా చెప్పడం జరిగింది. ఇంకో రాయల్ గారు ఎక్కడైతే నేను అడుగుతానని చెప్పి నాకంటే ముందు మీకు అడుగుతున్నాను సార్. ఈ 3 మహిళా సంఘ భవనాలు కోసమని అది మేము మీ ద్వారా త్వరగా మంజూరు చేయాలని మేము విజ్ఞప్తి చేస్తూ ఉన్నాం సార్. భవనాలు కూడా మాకు శాంక్షన్ సార్. వీటికి శాంక్షన్ చేసినటువంటి గౌరవ రాష్ట్ర ప్రభుత్వ ప్రధాన స్థానిక శాసనసభ్యులు సురేష్ గారికి మడిపల్లి గ్రామాల పక్షాన ధన్యవాదాలు తెలియజేస్తా ఉన్నాను సార్. మీ అందరికీ కూడా పేరు పేరు ధన్యవాదాలు తెలియజేస్తూ ముగిస్తా ఉన్నాను. భారత్ మా తగ్గి ధన్యవాదాలు తెలుపుతూ ముఖ్యంగా ఇలాంటి కార్యక్రమాలు నిర్వహించడం వల్లే మా సమస్య కూడా తొందరగా మీ వరకు చేరుతాయి. అట్లా వెంటనే సొల్యూషన్ కూడా దొరికే అవకాశం ఉంటుంది. కాబట్టి ఇప్పటికి కొంచెం లేట్ అయినప్పటికీ ఇక ముందు ఇలాంటి రెగ్యులర్గా జరుగుతూ ఉంటే మా అందరికీ చాలా హెల్ప్ఫుల్గా ఉంటుందని చెప్పేసి మేము ముందు రిక్వెస్ట్ చేస్తున్నాను సార్. వాళ్ళు కూడా మా రిక్వెస్ట్ ఏంటంటే మా గ్రామంలో పైప్ లైన్ మంచినీటి కుళాయిలకు సంబంధించి పైప్ లైన్ ఏ విధంగా వెళ్తుంది ఎటు వెళ్తుంది అని చెప్పేసి ఒక నక్ష ఇస్తే అది కూడా మాకు ఇప్పుడు కొత్తగా ఎక్కినాం కాబట్టి అది చూస్తే మాకు సింపుల్గా ఏ ప్రాబ్లం ఎక్కడ ఉంది అని చెప్పేసి రెక్టిఫై చేసుకోవడానికి అవకాశం ఉంటుంది.
అనేది వింటున్నాం కానీ డైరెక్ట్ అయ్యి ఉంటే మా సమస్యలు ఇంకా తొందరగా పరిష్కారం అయ్యే అవకాశం ఉంటుంది. అలాగే సంబంధించి కూడా కొన్ని కొత్త అప్లై చేసుకున్న వాళ్ళు ఉన్నారు. వాళ్ళకి సెక్రటరీ లాగిన్ నుంచి సర్వే అయిపోతుంది కానీ ఎంపీడీఓ లాగిన్ లో షో అవ్వట్లేదు. కొన్ని ఉన్నాయి. ఇందాక మన ఎడపల్లి సర్పంచ్ గారు చెప్పినట్టుగా నీళ్ళ కార్డులో ఒకటి ఉంటుంది, మనకి ఇచ్చిన బొసడి కాపీలో ఒకటి ఉండడం వల్ల మధ్యలో కొంతమందికి పెండింగ్ పడిపోయి ఇబ్బందికర పరిస్థితులు అవి సార్ లాగిన్ లో చూపించినా కూడా ఒక్కోసారి రెక్టిఫై కావు. కొన్ని పనుల వల్ల మన నర్సరీలో కొన్ని మొక్కలు పెంచలేకపోయినాం సార్. ఇళ్ల స్థలాలు కోసం ల్యాండ్ తీసుకుంటే అవి డిస్ట్రిబ్యూట్ చేయకుండా కాబట్టి మనము ఫోన్ల ద్వారానే అందరికీ ఫోన్లు చేసి రమ్మని చెప్పడం జరిగింది. వాస్తవం అయితే మేము ఈ జనరల్ వారికి ప్రతి సర్పంచ్కు ఒక 2 రోజుల ముందు చెప్పాలి కానీ కనీసం